హలో అండి, వెల్కమ్ టు అనుష చెరుకు వ్లాగ్స్. ఈరోజు మనం టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ టొమాటోలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఒక 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకొని ఇలా బాయిల్ చేశాను. వాటర్ ఏం వేయకూడదండి, అలా మంచిగా అందులోనే వాటర్ వచ్చేసి ఇలా బాయిల్ అయిపోతాయి. ఇలా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యి మనకి గుజ్జులాగా వస్తుంది ఇలా. సో ఇలా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఇందులో ఏమీ వేయకూడదండి. సో ఇది చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. సో నేను ఈ సైజ్ బౌల్ తీసుకొని ఈ 1 కప్పు కారం వేసాను. అందులో 1/2 కప్పు సాల్ట్ వేసాను. అందులో 1/2 కప్పు ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సో ఇందులోకి మనకి ఒక ఆవ మెంతు పిండి కావాలి. ఆ 2 మనం కొంచెం దూరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకొని అది అందులో 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుజ్జుని గ్రైండర్లో వేసుకొని ఆ తర్వాత మనం ఇలా రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ గ్రైండర్ పాత్రలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మనకు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి ఎలా చేసుకోవాలో. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టేస్ట్ చూడొచ్చు. సో ఏదైనా తక్కువ అనిపిస్తే మనం వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉండింది. సో ఆ తర్వాత మనం దాన్ని పోపు వేయాలండి. దానికి మనం ఒక 1.5 కప్ ఆయిల్ తీసుకున్నా నేను, సేమ్ అదే కప్తో ముందుగా చూపించిందల్లా. సో ఇలా పోపు వేయడానికి మనం తీసుకున్న పదార్థాలు ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇవి పప్పులు 1 స్పూన్ వేసాయండి. ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి 4, కరివేపాకు 2 రెబ్బలు తీసుకొని ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అది చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా గోలనివ్వాలి. సో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సో ఇలా మంచిగా ఆయిల్లో గోలనివ్వాలండి పచ్చడిని. సో మంచిగా అలా గోలిన తర్వాత మన ఆయిల్ అంతా అందులోకి వెళ్ళి పచ్చడిలోంచి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు మన పచ్చడి రెడీ అయినట్టు. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలా 30 మినిట్స్లో మన టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష చెరుకు వ్లాగ్స్. మీరు ట్రై చేయండి, నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.